హాయ్ ఫ్రెండ్స్, హైదరాబాద్ నుంచి బైక్ రైడ్ చేసుకుంటా ఉత్తరప్రదేశ్లోని ఈటా వరకు మావన్ దగ్గరికి అయితే వచ్చేసిన నేను ఇక్కడికి వచ్చి ఒక 1 వీక్ అయింది. మేము నిన్న మొన్న అయితే ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ మరియు రెడ్ ఫోర్ట్ అయితే చూసేసి వచ్చేసినాం. ఇక్కడ నుంచి నేను మావోడు ఢిల్లీ అయితే వెళ్తున్నాం. నాతో పాటు తను కూడా వస్తున్నాడు ఢిల్లీ చూడడానికి. మేమైతే తినేసి స్టార్ట్ అవుతాం. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇన్ని రోజుల ప్రయాణం తర్వాత మావాడు మళ్ళీ మా రూమ్ నుంచి స్టార్ట్ అవుతుండే ఢిల్లీ పోదామని మేమిద్దరం స్టార్ట్ అవుతున్నాం. ఇదే మా రూము. మొత్తం బ్యాగులు మొత్తం రెడీ చేసుకుంటుండో. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం ఢిల్లీ. స్టార్ట్ అయితే వెళ్ళిపోతాం ఇప్పుడు. ఓకేనా విజయ్? ఓకే ఫ్రెండ్స్, మేమైతే స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు ఢిల్లీ. మేము మావన్ రూమ్ దగ్గర నుంచి అయితే ఢిల్లీకి స్టార్ట్ అవుతున్నా. ప్రజెంట్ నేను ఉన్నది ఈటా దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతున్నా. ఇక్కడ నుంచి ఒక 220 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నుంచి 220 కిలోమీటర్ ఆగ్రా 77. ఆగ్రా ఆల్రెడీ మేము ఒకసారి పోయి వచ్చినాం. నేను నిన్న బండి మొత్తం పొగలు వస్తుంటే ఇగో ఇది హోండా షోరూమ్, ఇగో దాని పక్కన హీరో షోరూమ్. నేను హీరో షోరూమ్లోకి అయితే నిన్న బండి బోర్ చేయించి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నా. ఇక్కడ నుంచి ఇప్పుడు నా బండి రీడింగ్ 1,09,000 కిలోమీటర్లు అయితే ఉంది. 1,09,000 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి నాకు ఢిల్లీ వెళ్ళేసరికి 4.5 గంటల టైం అయితే చూపిస్తుంది. కానీ వెళ్ళేసరికి ఢిల్లీ కాబట్టి హెవీ ట్రాఫిక్ ఉంటుంది. మన ఇండియా క్యాపిటల్. నా బండిలో పెట్రోల్ కూడా తక్కువ ఉంది. పెట్రోల్ బంక్. రోడ్ అయితే ఢిల్లీ వెళ్ళే రూటు మస్తు అంటే మస్తు ఉంది. ఇప్పుడు ఈటా దాటేసి మేమైతే బయటకు వచ్చేసినాం. దగ్గరలో ఉన్న బంక్ ఒక 30 కిలోమీటర్లు వచ్చిన తర్వాత బంక్ అయితే ఉంది. నేషనల్ హైవే 34 మాత్రం ఢిల్లీకి వెళ్ళే రూటు, ఈటా నుంచి ఢిల్లీకి వెళ్ళే రూటు హైవే మాత్రం అద్దరిపోయింది భయ్య. చూడు, చిన్న బండ్లు కూడా వాడు నేనే 60 కొడుతున్నా, వాడు 80 కొట్టుకొని పోతున్నాడు. సూపర్గా ఉంది రోడ్ అయితే. అలీగఢ్కి స్టేట్ వెళ్ళాలి. గోపి అంట ఊరి పేరు. కిందేమో విజయ్గఢ్ నా పేరుంది, మా ఫ్రెండ్ పేరుంది. ఏమో ఢిల్లీ వెళ్ళే రూట్ ఈ రూట్ ఎందుకు చూపిస్తుంది? నాకైతే ఈ రూట్ చూపిస్తుంది. ఇది కూడా హైవేనా? ఏదో చిన్నపాటి జాతర, అందుకే అంత హెవీ ట్రాఫిక్. రే నడుచుకుంటూ పోయేటోళ్ళు, బండ్ల మీద వచ్చేటోళ్ళు అందరూ ఒకటే రూట్కి వచ్చేసారు. ఇంతకుముందన్న కొంచెం క్లియర్గా ఉండే, ఇప్పుడేంది మొత్తం అయంత బ్లాక్ చేసిరు. ఆపోజిట్ వచ్చే క్యాండిడేట్ వీడు మాత్రం తోపు. అసలు మేము స్ట్రేట్గా వెళ్ళేటోళ్ళం, మేమే సక్కగా వెళ్తలేము. వామో ఇదేంది ఢిల్లీ వెళ్ళే రూటేనా అసలు ఇది? జస్ట్ ఒక 100 మీటర్ దాటేసినా అనుకో, పైన ముందు కనిపించే ఆ బెలూన్స్ దాటేస్తే నాకంత ట్రాఫికే లేదు. నేను బండి తీసుకొచ్చి పోయి ఈ రోడ్ చూపించింది. ఆ హైవే పై నుంచి అయినా చిన్నగా వెళ్ళిపోయేటోని. పొద్దున్నే 100 కిలోమీటర్స్ అయితే సింపుల్గా కొట్టేసినా కానీ ఇక్కడికి వచ్చేసరికి లేట్ అయింది. రోడ్ క్రాస్ చేస్తుర్రా, ఆపోజిట్ వస్తుర్రా, ఇక్కడ ఏం అర్థమైతే లేదు. మరి ఇక్కడ జాతర ఉండేటోళ్ళు ఇక్కడ రోడ్ బ్లాక్ చేసి అవతల నుంచి అయినా బయట నుంచి ఒక రోడ్ సెట్ చేసి ఆ అవతల నుంచి పంపించాలి. కొంచెం ముందు పోనీ అన్న, నన్ను ఒక్కడిని పంపించండి. ఇంకొక 50 మీటర్స్ అయితే చిన్నగా ఇక్కడి వరకు అయితే వచ్చేసిన. ఆగురు అయ్యా, ఒక్క నిమిషం. ఇప్పుడు కొంచెం ఊపిరి ఆడుతుంది అయ్యా. వస్తే ఉక్కిరి చేశారు నన్ను అయితే లోపల ట్రాఫిక్ లేచి. మేము ఈటా నుంచి ఒక 120 కిలోమీటర్ దూరం అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి ఢిల్లీ ఓన్లీ ఒక 100 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంది. నోయిడాకు దగ్గరలో ఉన్న యమునా ఎక్స్ప్రెస్ హైవే మీద 2 వీలర్కి అయితే టోల్ వసూలు చేస్తున్నారు. అసలు ఎందుకు వసూలు చేస్తున్నారో మనమైతే అడుగుదాం ముందుకు వెళ్ళేసి. ఏమని చెప్తాడో భయ్యా. అవి బోలో భయ్యా. अब आप अपनी पहले समस्या तो बताएं। मैं अभी पूरे इंडिया में टोल में 2 व्हीलर को किधर भी नहीं दिया। मैं हैदराबाद से राइड करके यहाँ तक आया, दिल्ली तक। दिस एक्सप्रेसवे इज स्टेट हाईवे, ठीक है। यहाँ पे 2 व्हीलर, ट्रैक्टर, 3 व्हीलर सभी का टोल लगता है। ये स्टेट हाईवे प्राइवेट, ठीक है सर। చూసారు కదా గైస్, నేనైతే హైదరాబాద్ నుంచి బైక్ రైడ్ చేసుకుంటా ఇంత దూరం వచ్చినా కానీ ఒక్క టోల్ గేట్ కు కూడా పే చేయలే. ఈ హైవే మీద 2 వీలర్, 3 వీలర్ మరియు ట్రాక్టర్ కి కూడా టోల్ అయితే కట్టాలంట. నేను నా జీవితంలో ఫస్ట్ టైం అయితే నా బైక్ కి టోల్ అయితే కట్టిన. ఒకసారి మీకు ఎగ్జాక్ట్లీ చూపిస్తున్నా, చూడండి ఎంత అయితే ఉందో. ఇక్కడ చూడండి మీరు క్లారిటీగా. ఇక ఇక్కడ 60 రూపీస్ వేసిండు. రైతులకు సంబంధించిన ట్రాక్టర్లకు కూడా కట్టాల్సిన అవసరం లేదని నేను చెప్తే ఆయన ట్రాక్టర్లకు కూడా కట్టాలి. ట్రాక్టర్లకు 2 వీలర్, 3 వీలర్ ప్రతి ఒక్క వెహికల్స్ ఇక్కడ ఈ హైవే పైన ఎక్కే ప్రతి ఒక్క వెహికల్కి అయితే టోల్ గేట్ కట్టాలని చెప్పిండు ఆయన. అయితే ఫస్ట్ టైం 2 వీలర్కి అయితే నేను టోల్ గేట్ కట్టిన. జేవా టోల్ ప్లాజా మన ఢిల్లీ నుంచి ఒక 100 కిలోమీటర్ దూరంలో ఉంది ఇది.
నేషనల్ హైవే 12A. మేము ఆ జేవా టోల్ గేట్ నుంచి ఒక 1.5 అవర్ జర్నీ చేసిన తర్వాత ఢిల్లీకి దగ్గరలో ఉన్న నోయిడా వరకు అయితే మేము వచ్చేసినాం. ఇగో ఇక్కడ పైన మనం బోర్డు అయితే చూసుకోవచ్చు, వెల్కమ్ టు గ్రేటర్ నోయిడా. ఈ నోయిడా సిటీ అయితే ఎగ్జాక్ట్లీ అమెరికా ఎట్లయితే ఉంటుందో యాస్టేజ్గా అట్లనే ఉంటుంది. క్లీనెస్ట్ సిటీ ఇన్ ఇండియా ఏదైనా ఉంది అంటే అది మన నోయిడా. ఉత్తరప్రదేశ్ మరియు ఢిల్లీ బార్డర్లో అయితే ఉంటుంది ఇది, కానీ ఇది ఉన్నదైతే ఉత్తరప్రదేశ్లోనే. ఇగో రైట్ సైడ్ బిల్డింగ్ అయితే చూసుకోవచ్చు ఎంత. ఇక మొత్తం పొద్దున్న నుంచి డ్రైవ్ చేసుకుంటూ వచ్చి తిరిగి ఇక ఇక్కడికి వచ్చి కూలబడ్డాం లాస్ట్కు. నేను మా వాడు సైడ్ కూర్చోడానికి ప్లేసెస్ బాగానే ఉన్నాయి. ఇండియా గేట్ చూసారు కదా గాయస్, ఈరోజు నా బైక్ రైడ్ ఎట్లయితే ఉందో. ఉత్తరప్రదేశ్లోని ఈటా నుంచి ఢిల్లీలో ఉన్న ఇండియా గేట్ చూసి బంగ్లా సాహెబ్ గురుద్వార్ దగ్గర అయితే ఉన్నాం మేము. రేపు పొద్దున్నే స్టార్ట్ అవ్వాలి రెడ్ ఫోర్ట్ చూడడానికి. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గాయస్. చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్.